నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ లక్ష్మీనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలన్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి నగరాభివృద్ధికి అవసరమైన పనులను వేగవంతం చేసి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని స్టాండింగ్ కమిటీలో సూచించిన నగర మేయర్ కోనేరు శ్రీధర్ ప్రజల మనిషి 46వ డివిజన్ కార్పొరేటర్ పిన్నరాజు త్రిమూర్తిరాజ్ జన్మదిన వేడుకల్లో వృద్ధులకు వస్త్రాలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ పాలకపక్షం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని మండిపడిన సిపిఎం నగర కార్యదర్శి బాబురావు నక్షత్ర గ్రహశాంతిని ప్రకృతిలోని ఉపద్రవాలు తగ్గి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కలగాలని పాడి పంటలు పెరగాలని రైతన్నల ముఖాలు సంతోషంతో వికసించాలని సర్పదేవత అంతర్యామి లక్ష్మీనాథుని ప్రీతితో ఆరాధిస్తే అనుగ్రహం కలుగుతుందని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో శ్రీయాగ కార్యక్రమానికి త్రిదండి జీయర్ స్వామి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. శ్రీయాగ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీ తల్లి అనుగ్రహం కోసం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం శ్రీయాగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. సోమవారం దిగితే ఇది పట్టురా అది పట్టురా ఇది చేయి ఇలా చూడు అలా చేయి నేర్పుకు తింటారండి బాబు. సోమం దిగుతుంది విజయవాడకి సోమవారం దిగారు. అయితే ఇది పిడుగుబాటు కంటే చాలా పవర్ఫుల్. అరిష్టాలు పోవడం కోసం అని మనం కార్యక్రమం చేస్తున్నాం. చాలా ఉదారమైనటువంటి మనిషి, మనస్సు ప్రోత్సాహం ఉండే వ్యక్తి అయిన ప్రేమ కొద్ది స్వాములారు ఏదో యాగాలు చేశారు, మంచి వానలు పడ్డాయని చెప్పారు. నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. నగరాభివృద్ధికి అవసరమయ్యే పలు అంశాలను సభ్యులతో చర్చించి వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునే విధంగా ప్రణాళిక చేపడుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించి పెండింగ్లో ఉన్న అనేక ప్రతిపాదనలపై మేయర్ కోనేరు శ్రీధర్ సభ్యులతో చర్చించారు. నగరంలో సమస్యలు అధిగమించేందుకు కావలసిన ప్రణాళికలకు సభ్యుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. నాయకులందరూ ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సభ్యులకు సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తమ పనితీరుతనంతోనే సమాధానం చెప్పాలని కార్పొరేటర్లకు సూచించారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్న వ్యవహారంపై నాయకులు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చి 6 నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని సిపిఎం నగర కమిటీ ఆరోపించింది. నగరపాలక సంస్థ పాలకపక్షం ప్రజల నెత్తిన పన్నుల భారం మోపడం జరిగిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. నగరంలోని సుందరయ్య భవనంలో సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ నగరంలో పార్టీ 20వ మహాసభలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతాయని, ఆ సభలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్య సమస్య చాలా అధ్వానంగా ఉందని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం పాలకపక్షం చర్యలు తీసుకోవాలని కోరారు. శివారు ప్రాంత కొండ ప్రాంత వాసులకు మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టామని చెప్పారు. ఈ ప్రభుత్వం మాటలు మాత్రం చెప్పి హామీలు ఉల్లంఘించింది. అందుకే రాబోయే కాలంలో నగరంలో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేసి ఐక్య ఉద్యమాలు జరపాలని చెప్పి సిపిఎం మహాసభ పిలుపునిచ్చింది. కొత్త ప్రభుత్వాలు వస్తే ప్రజల స్థితి మెరుగవుతుందని ఆశపడ్డారు. రాజధానిని ప్రకటించిన తర్వాత ఆశలు మరింత పెరిగినాయి. కానీ దాదాపు అర్ధ సంవత్సరం 6 నెలలు పూర్తి వస్తూ ఉంది. కానీ విజయవాడ నగరానికి జరిగింది మాత్రం చాలా శూన్యం. ఒకవైపు నేను నగర బదిలీ పేరుతో గ్యాస్కి మళ్ళీ రేట్లు పెంచుతున్నారు. పాల ధరలు 2 సార్లు పెంచారు.
నగరపాలక సంస్థ మంచినీరు డ్రైనేజ్ ఛార్జీలు తగ్గించకుండా ఆస్తి పన్ను పెంచడానికి కత్తులు నూరుతా ఉంది. భారాలు పెరిగినాయి తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. భవిష్యత్తులో ఈ విధానాలను ఎదుర్కోవడానికి పోరాటాలను ప్రజలు సమాయత్తం చేస్తాం. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. నగరంలో కౌన్సిల్లో కూడా ప్రతిపక్షాలు గొంతునొక్కుతున్నారు. నగరాభివృద్ధి ఎలా ఉండాలని ఒక కార్యాచరణ ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆనాడు కాంగ్రెస్ ఏకపక్షం వ్యవహరిస్తే వాళ్ళు తెలుగుదేశం ఏకపక్షంగా వ్యవహరిస్తారు. అందుకే ఇటువంటి తరుణంలో వామపక్ష ఐక్యతను పెంచడం, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు అందరినీ కలుపుకుని ఐక్య ఉద్యమాలు చేయడం, సిపిఎం పార్టీని బలోపేతం చేసుకుని 50వ వార్షికోత్సవాల సందర్భంలో సిపిఎం పార్టీని నగరమంతా విస్తరింపజేయడం, సంస్థాగతంగా పటిష్టం చేసుకుని ప్రజలకి మరింత చేరువు కావాలి, ప్రజలకు అండగా నిలవాలని సిపిఎం మహాసభలో నిర్ణయం తీసుకున్నాం. దీనిలో 18 మందితో నూతన కార్యవర్గాన్ని, అందులో 8 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సిపిఎం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి, ప్రజా ఉద్యమాలకి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో స్థిరపడి మన్యవీరుడిగా అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న 46వ డివిజన్ కార్పొరేటర్ పిన్నమరాజు త్రిమూర్తిరాజు జన్మదిన వేడుకలను శ్రీనగర్ కాలనీ వాసులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 46వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని త్రిమూర్తిరాజు చెప్పారు. నగరంలోని 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ క్షత్రియ సేవా సంఘం, క్షత్రియ యువజన సంఘం, శ్రీనగర్ కాలనీ వాసుల సంయుక్త ఆధ్వర్యంలో 46వ డివిజన్ కార్పొరేటర్ పిన్నమరాజు శ్రీమూర్తిరాజు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పలువురు ఆత్మీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి త్రిమూర్తిరాజుకు జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు కేకును కట్ చేసి వృద్ధులకు, నిరుపేద మహిళలకు బట్టలు పంపిణీ చేయగా స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. డివిజన్ వాసులు త్రిమూర్తిరాజును ఘనంగా సత్కరించారు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తం. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఈ సందర్భంగా 46వ డివిజన్ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు మాట్లాడుతూ తన డివిజన్లో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేసినేని నాని, టీడీపీ నేతల సహకారంతో డివిజన్ను ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. తాను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. 46వ డివిజన్లో ఈ పేదలందరికీ కూడా ఈ చీరలు, దుప్పట్లు ఇవన్నీ కూడా పంచిపెట్టే కార్యక్రమం మన 46వ డివిజను తరపున మన ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ అందరూ కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఘనంగా ఇదే రోజు నా రోజు జన్మదినం అవటం సందర్భంగా వీళ్ళు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరి పెద్దలందరూ ఆశీస్సులతో ఈరోజు మరింత బలాన్ని చేకూర్చి ఈ డివిజన్ని మరింత ముందుకు తీసుకెళ్తానికి అందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మహిళలు అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేయడం జరిగింది. దీని ద్వారా మనకు ఉన్న ఈ 59 డివిజన్లో మన డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తయారు చేయడానికి అందరూ కూడా పూర్తి సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో డివిజన్లో ఉన్న సమస్యలన్నీ ఏ సమస్య మనం దృష్టి రాగానే దాన్ని వెంటనే పరిష్కరించే ప్రయత్నంలో మన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మేయర్ గారు అందరూ కూడా పూర్తి సహకారం అందజేస్తున్నారు. అందువలన ఇప్పుడు కార్పొరేషన్ నుంచి ఇప్పుడు కొంచెం ఫండ్స్ అది లిబరల్గా ఉండడం వల్ల అంత దృష్టి మన డివిజన్లో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా వాటర్ స్టాగ్నెంట్ అయిపోవటం, దాని ద్వారా 2-3 అడుగులు నిలబడిపోవటం వల్ల
అక్కడ ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరిగింది. దాన్ని మన పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే కమిషనర్ గారు మన డివిజన్కి వస్తా అన్నారు. 2-3 రోజుల్లోనే కమిషనర్ గారు మన డివిజన్ తీసుకొచ్చి మన డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. త్వరితగతిన మన ఏ సమస్యలు ఉన్నా మన డివిజన్ని పరిష్కరించడానికి కృతనిశ్చయంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ ఆదాయానికి విబిఎం కాలేజీ యాజమాన్యం గండి కొడుతున్నా పాలకపక్షం నాయకులు, కార్పొరేషన్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల మండిపడ్డారు. ఆదాయానికి సంబంధించిన ఫైళ్లు కార్పొరేషన్లో మాయం అయిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆమె ప్రశ్నించారు. కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్టేడియంలో గతంలో విబిఎం కాలేజీకి లీజుకి ఇచ్చి అద్దె వసూలు చేయడంలో విఫలమైన అధికారులు, పాలకులు ఆ కాలేజీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కార్పొరేషన్కి 24 లక్షల అద్దె రావాల్సి ఉన్నా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలేజీ యాజమాన్యానికి మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. మేయర్ కోనేరు శ్రీధర్ ఈ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. స్థానిక సంఘం సమావేశంలో ధృవీకరించకుండానే లీజు ఫైళ్లు మాయమయ్యేలా చేశారని ఆమె విమర్శించారు. అధికారుల అత్యుత్సాహం, మేయర్ నిర్లక్ష్యం వల్లనే కాలేజీ యాజమాన్యం తప్పించుకు తిరుగుతుందని ఆమె మండిపడ్డారు. 6/94కు సంబంధించి అంటే విబిఎం కాలేజ్కి సంబంధించి ఈ అంశమునందు నగరపాలక సంస్థకు తీవ్ర నష్టము వాటిల్లినందున 1/7/2009 నుండి అద్దె వసూలు చేయుటకు గాను మరియు ఆ విధంగా ఒప్పందమును చేయవలసిందిగాను తీర్మానించడమైందని తీర్మానం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఈ స్థాయి సంఘం రెండోసారి అంటే 24/11/2014 ఈరోజు జరగబోయే స్థాయి సంఘం కమిటీకి సంబంధించి ఈరోజు దాన్ని ధృవీకరించాలి. దీనిలో ఏదైనా తప్పులు ఒప్పులు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈరోజు ధృవీకరించిన తరువాత నెక్స్ట్ రాబోయే కౌన్సిల్కి దాన్ని ప్రొసీడింగ్ చేసుకోవాలి తప్ప దీన్ని ధృవీకరించకుండా తర్వాత పోయిన స్థాయి సంఘంలో చేసినటువంటి తీర్మానాన్ని ఈ నెల స్థాయి సంఘం కమిటీలో తీర్మానం ధృవీకరించకుండానే మొన్న ఈ మధ్యలో 15 రోజుల గ్యాప్లోనే 13, 14వ తేదీలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో పెద్ద సమావేశాల్లో దాన్ని సభలోకి తీసుకువచ్చి దాన్ని మళ్ళా వాళ్ళు విబిఎం కాలేజ్ వాళ్ళు 2009లో వాళ్ళు ఆక్షన్ పాడుకున్నప్పటికీ వాళ్ళు అర్హుదారులు అయినప్పటికీ 2011 వరకు కూడా ఫైల్స్ కనపడకుండా చేశారు. అయితే మేయర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఫైల్స్ కనపడకుండా పోయాయి. అయితే 2011 వరకు కూడా తను అక్కడ చాలా శిథిలావస్థ స్థితిలో ఉన్నందువల్ల ఆ కాలేజ్ని తను ఆక్రమించుకోవటం జరగలేదు. 2011 నుంచే తను హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటి నుంచే తను కాలేజీ స్టార్ట్ చేయటం జరిగిందని సుప్రీంకోర్టులో కూడా నిరూపణ అయింది. అందువల్ల మళ్ళా 2011 నుంచి అసలు కోర్టులో ఉన్నవి చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. నగరపాలక సంస్థకి డబ్బు పోగొట్టుకోవటం ఇష్టం లేదని చెప్పి ఒక చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చెరుకు రైతులకు టన్నుకు 3,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వై కేశవరావు డిమాండ్ చేశారు. చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుండి 5వ తేదీ వరకు అన్ని చెరుకు ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనకు పిలుపునిస్తామని ఆయన అన్నారు. నగరంలోని సుందరయ్య భవనంలో చెరుకు రైతు సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో గానీ గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో గానీ తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చెరకు కౌల రైతులకు ఉచితంగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెరుకు రైతుల కోసం ప్రభుత్వ సలహాదారుణ్ణి నియమించాలని కోరారు. కానీ ఫ్యాక్టరీలు గత సంవత్సరమే 150 కోట్ల రూపాయలు ఇంకా రైతులకి చెల్లించాల్సి ఉంది. అవి సీజన్ ప్రారంభమైనప్పటికీ చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. రైతాంగం చెరుకు నరికి ఫ్యాక్టరీలకి తోరాలంటే పెద్ద ఎత్తున డబ్బులు కావాల్సిన స్థితి ఉంది. అయినప్పటికీ ఆ బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలు క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యేలోపుగా చెల్లించాలని చెరుకు రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు మన రాష్ట్రంలో రాష్ట్ర సలహాదారు లేదు. యాజమాన్యాలు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 2,600 నుంచి 3,000 వరకు గత సంవత్సరమే ధర చెల్లించుంటే మన రాష్ట్రంలో 2,100 నుంచి 2,500 మధ్యనే ఉన్నది. రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున కోల్పోతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని
రాష్ట్ర సలహాదారుని ప్రవేశపెట్టాలని చెప్పి 3,000 రూపాయల టన్నుకి ఇవ్వాలని చెప్పి చెరుకు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈ రోజున చెరుకు నరుకుడు రవాణా చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. మన పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కటింగ్ మొత్తం వాళ్ళ యంత్రాలతో చేస్తూ ఉన్నారు. చెరుకు రైతులకి, కౌలు రైతులకి ఇచ్చే రుణాలు మొత్తం కూడా కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాయింట్ సమావేశం నిర్వహించి నిర్ణయాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోరికల దినాన్ని డిసెంబర్ 1 నుంచి 5 వరకు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల దగ్గర సదస్సులు జరిపి యాజమాన్యానికి మెమోరాండాలు ఇవ్వడం, కలెక్టర్కి మెమోరాండాలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం వరకు రాయబారాలు వెళ్ళడం అనేటువంటి ఆందోళన కార్యక్రమానికి ఈ రోజున చెరుకు రైతుల సంఘం పిలుపునిస్తుంది. నగరంలోని విక్టోరియా మ్యూజియంలో ఈ నెల 26 నుండి మరో 5 రోజుల పాటు కలంకారీ వస్త్రాలపై ప్రదర్శన నిర్వహిస్తున్నామని పురావస్తు ప్రదర్శనశాల రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ జీవి రామకృష్ణ తెలియజేశారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు పలు వస్త్రాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని మ్యూజియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చారిత్రాత్మకమైన కొండపల్లి బొమ్మలు, లేపాక్షి, పెడన కలంకారీ వస్త్రాలపై ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించే విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. 3 కోట్ల వ్యయంతో విక్టోరియా మ్యూజియంను కోస్టల్ మ్యూజియంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ముఖ్య పట్టణమైనటువంటి విజయవాడ దగ్గరలోనే ఇప్పుడు మనం దీన్ని రాజధానిని కూడా ఏర్పాటు చేసేటటువంటి విధానంలో ఉన్నారు. కాబట్టి మనం విజయవాడలో ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పగా వెంటనే స్పందించి దానికి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కారణం ఏంటంటే ఇక్కడ పెడలలో ఉన్నటువంటి యొక్క ఆర్ట్ కళ అనేటటువంటి దాని మీద మనం ఈ కలంకారీ అనేటటువంటి దాని మీద ఒక వర్క్ షాపు లాగా పెట్టి ఒక వారం రోజులు 5 రోజులు బహుశా 5 రోజుల వరకు కూడా మనం ఒక వర్క్షాప్ను పెడదామని చెప్పి అన్నారు. వెంటనే ఒప్పుకోవడం జరిగింది. కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క వనరులు పాతకాలంలో ఉన్నటువంటివన్నీ కూడా అవి నశించి కృషించిపోయేటటువంటి పరిస్థితులు రాకుండా వాటిని ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అట్లా ఏ విధంగా మనం ఇంకా తతవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొండపల్లి బొమ్మలు మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయి. అదేవిధంగా మనకి కొన్ని మంగళగిరి శారీస్ కానివ్వండి, ఇంకా అద్దకాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు కలంకారీ అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఆర్ట్ అయినప్పటికీ అట్లాగే బాటిక్ అనేటటువంటిది కూడా కొన్ని ఉన్నాయి. మనకి లేపాక్షిలో ఉన్నటువంటి యొక్క వాటిలో ఉన్నటువంటి యొక్క కళని వాళ్ళ ఆర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ రోజున ప్రతి చీర మీద కూడా దాని కొన్ని వందల రకాలైనటువంటి డిజైన్లు వాళ్ళు మనకు అందించారు. కాబట్టి వాళ్ళ రోజున సులభమైంది. కాబట్టి అదే రీతిలో 10 మందికి ఇంకా కూడా ఏ విధంగా చేస్తే మనం కళని అభివృద్ధి పరిచి దాన్ని కల్చర్ ప్రకారం దాన్ని ఇంకా ఏ పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ పరిస్థితుల్లో చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్మీనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలన్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. నగరాభివృద్ధికి అవసరమైన పనులను వేగవంతం చేసి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని స్టాండింగ్ కమిటీలో సూచించిన నగర మేయర్ కోనేరు శ్రీధర్. ప్రజల మనిషి 46వ డివిజన్ కార్పొరేటర్ పిన్నరాజు త్రిమూర్తిరాజ్ జన్మదిన వేడుకల్లో వృద్ధులకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. పాలకపక్షం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని మండిపడిన సిపిఎం నగర కార్యదర్శి బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.